శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న నమ్మకంతోనే గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులకు రక్షణ ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారని, తద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది కేంద్రీకృతమైందని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 6,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే పోస్టింగ్లు ఇవ్వనున్నట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో పోలీస్ నియామకాల ఆవశ్యకత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉండడాన్ని కేటీఆర్ తప్పుపెట్టారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పలువురు మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నేడు నిర్వహించిన పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలు ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించే సదుద్దేశంతో తమ ప్రభుత్వం ఈ బస్తీ దవాఖానాలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. దేశంలో మావోయిజంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలీసు సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఫ్యాషన్ ప్రపంచంలో మరో సరికొత్త సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు వస్త్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఏకంగా 10.5 కిలోల బరువున్న ఈ డ్రెస్సు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. జపాన్ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సన తకాయిచి ఎన్నికై చరిత్ర సృష్టించారు. మంగళవారం పార్లమెంటు దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. మహిళల వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా మిగిలిన ఒక్క స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. వరుసగా 3 మ్యాచ్లలో ఓటమి పాలైన భారత్ తన సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేస్తుంది. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్లో భారత్ రిటైల్ మార్కెట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా వస్తువుల సేవల రూపంలో కలిపి ఏకంగా 6 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దేశ రిటైల్ చరిత్రలోనే ఒక పండుగ సీజన్లో ఈ స్థాయిలో టర్నోవర్ నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.